నమస్తే అండి. మేము నారాయణపేట జిల్లా నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎలా సమాయత్తం అవ్వాలనే అంశంపైన ఈరోజు రాష్ట్ర నాయకులు ముఖ్య సూచనలు ముఖ్యమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మన జనసేన అధినేత గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినారు, తెలంగాణలో కూడా పార్టీ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి నగరంలో భరోసా ఇచ్చినాడు. అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. మార్పు అనేది ఎక్కడ కూడా అక్కడ ఉన్నట్టుంది. మార్పు జరగాలంటే కేవలము జనసేన పార్టీ ద్వారానే జరుగుతుంది చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నారు. నిజాయితీతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి సామాన్యులు కూడా రాజకీయాలు చేసేది ఒక జనసేన ద్వారా అని చెప్పేసి చాలామంది యువత భావిస్తున్నారు. మరి చాలా రోజులు చూస్తున్నాము, మనం స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళైనా కూడా ఇదే అవినీతిలో, ఇదే కుళ్ళు రాజకీయాల్లో, ఇదే కుళ్ళు కుతంత్రాల మధ్యలో జరుగుతుంది. కాబట్టి ట్రెండ్ సెట్ అవ్వాలంటే అది కేవలం జనసేన పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి భావిస్తున్నాము. కులాలను కలిపేది కానీ, మతాలు లేని మతపరమైన రాజకీయాలు కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ చాలా రకాలైన అంశాలు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. త్వరలో మా నారాయణపేట జిల్లా కేంద్రంలో చాలామంది, దాదాపు 100 నుంచి 200 మంది యువకులు జనసేన పార్టీలో చేరబోతున్నారు. మా నారాయణపేట జిల్లాలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసి ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చూపుతుందని చెప్పేసి చెప్తున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై జనసేన.